ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆ పనిలో ఉండగా మరి నిన్న సాయంత్రం ఒక ఇన్నోవా కారులో, కారు నెంబర్ ఉందా, కారు నెంబర్ కూడా చెప్తాను సెకండ్. ఇన్నోవా కారులో పోలీస్ అని ఒక స్టిక్కర్ వేసుకొని, ఒక్క నిమిషం, ఇదిగో మీరు కొంచెం ఫోకస్ చేయగలిగితే పోలీస్ అని ఉంది పైన, AP09 BE8001, అది కూడా 9 టోటల్ వచ్చేలాగా పెట్టుకున్నారు. పైన పోలీస్ అని ఉంది. సో ఇందులో మరి కొద్దిమంది వ్యక్తులు రావటం, మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేయటం ఇవన్నీ జరిగాయి. సో ఎవరు పోలీసులు వచ్చి మున్సిపాలిటీ దగ్గర గొడవ చేయటం ఏంటి, వీళ్ళేం పోలీసులు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే పివి సునీల్ కుమార్కి ఒక సంస్థ ఉంది. సరే, గతంలో ఎన్నోసార్లు నేను లేఖ రాశాను. మరి ఎందుకనో అతను ఇలా పబ్లిక్గా సర్వీస్ రూల్స్ని ఓపెన్గా వైలేట్ చేసి విచ్చలవిడిగా సర్వీస్ రూల్స్ అన్నీ వైలేట్ చేస్తాయి. మరి తోటి ఐపీఎస్ ఆఫీసర్లు నివ్వెరిపోయేలాగా మరి ఇతను ఒక సంఘ సంస్కర్తలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పక్కన ఇతడు ఫోటో వేసుకుని మరి చాలా స్పీచ్లు ఇస్తున్నాడు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. మరి ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి గతంలో కేంద్ర ప్రభుత్వం అడిగింది. ఆనాటి ప్రభుత్వంలో రిపోర్ట్ వెళ్ళాలా, ప్రభుత్వం మారినా రిపోర్ట్ అయితే ఇంకా వెళ్ళినట్టుగా నాకైతే తెలీదు, వెళ్ళలేదని నేను అనుకుంటున్నా. పంపించాలని కూడా నేను అభ్యర్థించా. ఇప్పుడు ఇంకా బరి తెగించి మరి గుత్తికొండ వెంకట జోగారావు అనే వ్యక్తి పేరు మీద ఆ వెహికల్ ఉంది. ఈ గుత్తికొండ వెంకట జోగారావు అనే అతను సునీల్ కుమార్ పర్సనల్ వ్యవహారాలతో పాటు అతని ఆర్థిక వ్యవహారాలు కూడా చూస్తూ ఉంటాడు. ఆర్థిక దందాలు చేసే వ్యక్తి తులసిబాబు అయితే ఇలాగా దందా చేస్తే వచ్చిన సొమ్ముని వినియోగించడంలో ఈ గుత్తికొండ వెంకట జోగారావు పాత్ర ఉందని గతంలోనే రిపోర్ట్స్ ఉన్నాయి. గుత్తికొండ వెంకట జోగారావు సెరెండిపిటీ ప్రాజెక్ట్స్ అని మీరు ఎవరైనా నెట్లో సెరెండిపిటీ SERENDIPITY సెరెండిపిటీ ప్రాజెక్ట్స్ అని కొడితే అందులో 3 డైరెక్టర్లు. మొట్టమొదటి డైరెక్టరు ఈ జోగారావు, ఇంకో అతను హర్షాల్ పాతాల అంటే పివి సునీల్ కుమార్ ఇంటి పేరు, ఆ పి అంటే పాతాల అన్నమాట. ఇంకొక అబ్బాయి రోహిత్ పాతాల, వీళ్ళు 3 రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఒక 4-5 ఏళ్ళ క్రితం అనుకుంటా వాళ్ళ కంపెనీని స్థాపించడం జరిగింది. మరి అదే గుత్తికొండ జోగారావు మరి గతంలో కూడా సిఐడి ఆఫీసులో తరచూ ఈ తులసిబాబు హెడ్ క్వార్టర్స్లో ఈ జోగారావు ఈ బ్యాచ్ అందరూ కూడా అక్కడే ఉండేవారు. మరి వాళ్ళు ప్రమేయం లేకుండా మరి ఇది జరగదు. నాకున్న సమాచారం మేరకు వచ్చిన వాళ్ళు ఎవరంటే పాతాల వెంకట సునీల్ కుమార్ స్థాపించిన అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఈస్ట్ గోదావరి అధ్యక్షుడు అంటే ఒకడు, ఇంకొకడు వెస్ట్ గోదావరిలో అధ్యక్షుడు కాదు కానీ అధ్యక్షుడు లాంటి పదవి ఇన్ఛార్జ్ లాగా ఉన్నారు. వీళ్ళకి మరి గతంలో ఇప్పుడు సునీల్ కుమార్ విఆర్లో ఉన్నాడు, విఆర్లో ఉన్నా మరి పర్సనల్ స్టాఫ్ ఉండటానికి లేదు. మరి గతంలో పివి సునీల్ కుమార్ దగ్గర సీసీగా పనిచేసిన వ్యక్తి వీళ్ళకి ఫోన్ చేసి మా సునీల్ కుమార్ గారి సీసీ గారు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి గొడవ చేయమని చెప్తే మేము ఈ కారు వేసుకొచ్చి ఇక్కడ గొడవ చేయడానికి వచ్చామని వాళ్ళే చెప్పినట్టుగా నేను తెలుసుకున్నాను. సో
సో ఇది ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ పని. ఇంత విచ్చలవిడిగా మరి పోలీస్ వెహికల్గా చలామణి చేస్తూ మరి రౌడీయిజం చేయడానికి ఇక్కడికి వస్తే మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఐ డిమాండ్ ఇమ్మీడియట్ సస్పెన్షన్. వేరే కారణాలు చాలా ఉన్నాయి, ఇది మరింత దారుణం. ఎందుకంటే ఇది నాకు తెలియదు అని చెప్పడానికి లేదు, చాలా క్లియర్గా అతని సీసీఏ డైరెక్ట్గా ఫోన్ చేస్తే వచ్చి చెప్పినట్టుగా అన్ని వివరాలు ఉన్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఎంత విచ్చలవిడిగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న అధికారిని ఏమీ చేయలేని అచేతన స్థితిలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఇలా కంటిన్యూ అయితే, ఇతను ఇలా వదిలేస్తే బజార్లో మిగిలిన ఆఫీసర్లు అందరూ కూడా ఇటువంటి జడత్వం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ టైం. సో తక్షణం పివి సునీల్ కుమార్ మరి ఆ జోగారావుల బంధం మీద ఈ జోగారావు గారు వీళ్ళు ఎందుకు వేసుకొచ్చారు, ఇంపర్సనేషన్ కింద వస్తుంది. ఒక పోలీస్ వెహికల్ అని చెప్పి తిరిగి ప్రభుత్వ కార్యాలయం మీదే మరి దాడి చేయడానికి, మున్సిపల్ ఆఫీస్ మీదకే దాడి చేయడానికి మరి సునీల్ కుమార్ మనుషులు, అది అతని ఆర్గనైజేషన్. నాకు అంబేద్కర్ ఇండియా మిషన్కి సంబంధం లేదని చెప్పగలరా సునీల్ కుమార్? తెల్లారులైతే అంబేద్కర్ ఇండియా మిషన్ ఫౌండర్ అని చెప్పి అన్నింటిలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీటింగ్లు ఇస్తాడు, భగవంతుడు నాకు చర్చించే ఉంటాడు, బ్రిటిష్ వాడిని మెచ్చుకుంటాడు, కులాలని మనుధర్మాన్ని తిడతాడు, ఆర్ఎస్ఎస్ని తిడతాడు. మరి ఇన్ని చేస్తున్నా ఓపెన్గా బరితెగించి బజార్లో ఇన్ని మాటలు మాట్లాడుతున్న వ్యక్తి ప్రభుత్వ అధికారి అయితే అచేతనంగా ఎందుకున్నారు, ఇంకా ఎన్నాళ్ళు ఎందుకున్నారు? ఇప్పుడు మరి శిశుపాలుడు వందో తప్పులాగా మరి బరితెగించి అతని వ్యక్తులు, అతని కొడుకు భాగస్వామిగా ఉన్న వ్యక్తి పేరు మీద ఉన్న కారులో మరి అతను బొమ్మ వేసుకుని అతని ఆర్గనైజేషన్కి సంబంధించిన అతని జిల్లా ఇన్ఛార్జీలు వచ్చి ప్రభుత్వ కార్యాలయం మీద కూడా దాడి చేస్తే